ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పక మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మన వాక్య ధ్యానము మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించబోతున్నాం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలో నూనె తీసుకుని పోయిరి. దేవుని బిడ్డలారా, ఈ ఉపమానం క్రైస్తవ లోకానికి తెలియదేం కాదు. చాలా పర్యాయాలు ఈ మాటలు మీరు విని ఉంటారు. బుద్ధిగల కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రేరేపణ బట్టి ఈ వాక్యాన్ని మరలా మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో 10 మంది కన్యకలు మనకు అగబడతారు. ఇందులో వారి పేర్లు పూర్తిగా రాయబడలేదు, కానీ వారు చేసిన పనులను బట్టి దేవుడు వారికి పేర్లు పెట్టాడు. ఎవరైతే వారి దివిటీలను నూనె పట్టుకుని సిద్ధపాటు కలిగి ఉన్నారో వారిని బుద్ధిగల కన్యకులుగా, ఎవరైతే వారి నూనె తీసుకుపోకుండా దివిటీలు పట్ల అశ్రద్ధ కలిగి ఉన్నారో వారిని బుద్ధి లేని కన్యకులుగా దేవుడు ఈ వాక్యం ద్వారా వెల్లడిపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో బుద్ధి లేని కన్యకలు మనం చూస్తే వారిలో కొంత అశ్రద్ధ కనబడతా ఉంటుంది. దేవుడు వస్తాడని తెలుసు, దేవుని ఎదుర్కోవాలని తెలుసు, దేవుని రాజ్యంలో చేరాలని తెలుసు. ఇన్ని తెలుసుండి కూడా వారు దివిటీలు ఆరిపోవడానికి గల కారణం ఏమిటి అని మనం చూస్తే వారి అశ్రద్ధ మనకు చాలా సుస్పష్టంగా మనకు అగబడతా ఉంటుంది. వాళ్ళు అశ్రద్ధ చూపి ఏం చేస్తున్నారంటే నిద్రపోయారు. దేవుని వాక్యంలో అలాగే రాయబడి ఉంది. ఇంతలో పెండ్లి కుమారుడు వచ్చాడు. ఏమండి, బుద్ధిగల కన్యకులు వారు సిద్ధపడి ఉన్నారు కాబట్టి వారు ఎత్తబట్టాకు వారు సిద్ధపడిపోయారు. అప్పుడు బుద్ధి లేని కన్యకులు లేచి అంటారు కదా, మాకు కూడా కొంత నూనె ఇవ్వండి, మేము కూడా వచ్చేస్తాం, మేము కూడా ఎత్తబడటానికి అవకాశం ఏర్పడుతుంది అంటారు. అప్పుడు బుద్ధిగల కన్యకులు చెప్తారు ఏమని అంటే, మీకు నూనె ఇస్తే మీ బుడ్డి పూర్తిగా వెలగదు, మా బుడ్డి పూర్తిగా వెలగదు. మీరు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కుని రండి అని చెప్తారు. వెళ్ళి వాళ్ళు నూనె కొనుక్కునే సమయానికే దేవాతి దేవుడు పెండ్లి కుమారుడుగా వచ్చాడు. బుద్ధిగల కన్యకులు ఎత్తబడినట్లుగా దేవుని వాక్యం చాలా సుస్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడదలిచాడంటే, మన జీవితాల్లో కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో, మన జీవిత విధానంలో కొంత అశ్రద్ధ ఎక్కువ కనబడుతూ ఉంది. చాలామంది జీవితాల్లో అశ్రద్ధ ఎక్కువైపోయింది. దేని విషయంలో అశ్రద్ధ కలిగి ఉన్నారు అంటే, ఆధ్యాత్మికమైన దైవికమైన విషయాల్లో చాలా అశ్రద్ధ నేటి కాలంలో కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఆ బుద్ధి లేని కన్యకులు విషయాలు మనం చూస్తే, వారి జీవితాన్ని గమనిస్తే, వారు దివిటీల మీద ఉండవలసిన శ్రద్ధ లేకుండా వారు నిద్రకు ఉపక్రమించారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా నీవు మెలకువగా ప్రార్థన చేయవలసిన సమయాల్లో నిర్లక్ష్యంగా ఉండి నీవు నిద్రపోతున్నావేమో. ఆధ్యాత్మికమైన విషయాల్లో మనల్ని ఎదగనివ్వకుండా చేసేది మన అశ్రద్ధే. అందులో మనము ఆధ్యాత్మికమైన విషయాలు అశ్రద్ధ చూపడానికి ప్రథమ కారణం నీ నిద్రే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా నేను అంటాను, ఎక్కడైనా ఏ పెళ్ళిలోనైనా పెళ్ళి కొడుకు నిద్రపోతున్నాడని విన్నారా? నిద్రపోడు. ఎందుకని? అమ్మో, ఇది వివాహం, నా పెళ్ళి. లేకపోతే ఏ పబ్లిక్ ఎగ్జామ్లోనైనా ఏ స్టూడెంట్ నిద్రపోయినట్టుగా మనం వార్తల్లో విన్నామా? అండి, నిద్రపోయినట్టుగా మనం వార్తల్లో వినమే. అంటే అన్ని విషయాల్లో, ఈ లోక సంబంధమైన విషయాల్లో నిద్రను పక్కన పెట్టి నిద్రపోవలసిన సమయాల్లో కూడా మనము నిద్రను పక్కన పెట్టి మన అనుకున్న వాటిలో ముందుకు వెళుతున్నాం కదా. మరి ఆధ్యాత్మికమైన విషయాల్లో ఈ రోజంతా పని చేసుకుంటూ వచ్చావు, సాయంత్రం ప్రార్థన చేయాలి నీ గృహంలో నువ్వు. కానీ అంటే సెల్ ఫోన్ చూసినప్పుడు సమయం గుర్తురాదు, నీకు నిద్ర గుర్తురాదు. అంటే ఈ లోక సంబంధమైన పనుల విషయంలో వాటిలోనూ నీకు సమయం గుర్తురాదు. కానీ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మాత్రం మనసు అంటది కదా, ఈరోజు ఎందుకులే, అలసిపోయి ఉన్నావు కదా, రేపొద్దున్నే చేసుకోవచ్చు ప్రార్థన. నిజమే, నేను అలసిపోయి ఉన్నాను, పొద్దునుంచి కష్టపడి ఉన్నాను, నేను ప్రార్థన చేయలేను ఈరోజు, రేపు చేస్తానులే. అవును, ఒకవేళ మందిరంలో ఈరోజు ప్రార్థన ఉందనుకోండి, సాయంత్రం ఒక కూడిక ఉంది, అమ్మో పొద్దునంతా నేను కొంత పని ఎక్కువ చేశాను, ఈరోజు కొంత కష్టపడ్డాను ఎక్కువ, నేను ప్రార్థనకు వెళ్ళలేను అని అశ్రద్ధ. దైవిక విషయాలలో నేటి కాలంలో చాలామంది అశ్రద్ధ చూపుతున్నారు. దేవుని బిడ్డలారా, దైవిక విషయాల్లోనే మనము అత్యంత శ్రద్ధ కలిగి మనం ఉండాలి. దైవిక విషయాల్లో ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలంటే, ఆధ్యాత్మికమైన విషయాలే మన జీవితాన్ని సరిదిద్దగలవు, మనల్ని నీతిమంతులుగా తీర్చగలిగిన, మనల్ని మన జీవితాల్లో ఉన్న లోపాలను సరిదిద్ది మనల్ని విశ్వాసులుగా మనల్ని నిలబెట్టగలిగినవి ఆధ్యాత్మిక విషయాలే. కానీ వాటి విషయాల్లో మనం చాలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నాం, చాలా శ్రద్ధ చూపిస్తున్నాం. ఇక్కడ బుద్ధి లేని కన్యకుల వలె వాళ్ళు నిద్రపోయారు అండి. దేవుడు వస్తాడని తెలుసు, సిద్ధపడి ఉండాలని తెలుసు. ఏమంటే ఈరోజు కూడా దేవుడు రాకడ అందరి నోట పలుకుతున్నారు కదా, అందరూ చెప్తున్నారు కదా. అనేక గొప్ప సేవకులు, అభిషేక్తులు, గొప్ప గొప్ప దైవజనులు వారు ప్రకటిస్తున్నారు కదా, దేవుడి రాకడ సమీపమైపోయింది, అంచె దినములలో మనం ఉన్నాం, దేవుడి రాకడ బహు దగ్గరగా ఉంది అని ప్రకటించబడుతుంది కదా. మరి ఇట్టి సమయాల్లో మనము ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎంత శ్రద్ధ కలిగి, ఎంత సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. దైవిక విషయాల్లో అశ్రద్ధ కనబడుతూ ఉంది. ప్రార్థన, ఇంటిలో ప్రార్థన అంటే అశ్రద్ధ, మందిరములో ప్రార్థన అంటే అశ్రద్ధ. కొంతమంది అండి దేవుని ఆరాధనకు వెళ్ళటానికి అశ్రద్ధ. ఆరాధనలో కూర్చుంటున్నప్పుడు కొంతమంది ఎన్ని విధాలుగా బాధపడిపోతుంది. ఇంకా ఈయన వాక్యం ముగించడే, గడియారం చూడట్లేదా, టైం చూసుకోవట్లేదు ఈయన అని ఆ టైము కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి సేవకుడు ఆత్మపూర్ణుడై అంటే ఆత్మ నడిపింపును బట్టి కొంత ఎక్కువ దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు కొంతమంది స్లిప్ మీద రాసి పంపించేవాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్ గారు టైం చూసుకోండి, టైం చాలా అయిపోయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాల్లో టైం గుర్తొస్తుంది, ఆధ్యాత్మికమైన విషయాల్లో అంటే
నిర్లక్ష్యత కనబడుతూ ఉంది. కానీ శారీరకమైన పరిస్థితులు, ఈ లోక పనుల్లో మాత్రం మనకు అశ్రద్ధ లేదు, కానీ దేవుని విషయాల్లో అశ్రద్ధ చూపుతున్నాం. దేవుని బిడ్డలారా, మనల్ని సరిదిద్దగలిగినది, దేవుని రాజ్యంలో మనం నిలబెట్టేది దేవునితో ఉన్న సత్సంబంధం కలిగి ఉన్న ఇట్టి జీవితమే. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆయన ఉన్నాడు, ముదుము వచ్చు వరకు అని రాసింది కదండి బైబిల్లో. ముదుము అంటే ముసలితనం వచ్చే వరకే ముసలితనంలో కాపాడ్డా అని అడిగాడు ఒక ఆయన నన్ను. చూడండి, వాక్యం సరిగా అర్థం చేసుకోలేకపోతే ఇటువంటి చూడండి ఆలోచనలో ఉండిపోతారు. ముదుము అంటే అర్థం ఏమిటంటే చివర అని అర్థం. ముదుము వచ్చు వరకు అంటే చివరి వరకు అని అర్థం. చివరి వరకు నెత్తుకొనివాడను నేనే అన్నాడు దేవుడు. అంటే చివరి వరకు, ఆఖరి రోజు వరకు, ఆఖరి గడియ వరకు నిన్ను కాపాడువాడు ఆయనే. మరి అటువంటి దైవికమైన విషయాలలో నువ్వెందుకు అశ్రద్ధ చూపిస్తూ ఉన్నావు? దేవుని బిడ్డలారా, చిన్న అశ్రద్ధ చూడండి. మనం అనుకోవచ్చు దివిటీల్లో నూనె పెద్ద విషయమేం కాదనుకోవచ్చు కదండి. మనం ఆ బుద్ధి లేని కన్యకలు చూస్తే అంటే మనం ఆ వచనాలను, ఆ మాటలను మనం చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళ దివిటీలు వెలుగులేవు అది ఆయన వచ్చినప్పటికి. ఎందుకంటే అందులో నూనె లేదు. ఇది మనకు తెలిసిన మాటలు కదండి. మనం అనిపిస్తే నూనె ఉందిలే, దీపం ఏమేమి ఉందిలే, పోన్లే అది వెలిగితే వెలుగు ఉందిలే, అది లేదు, ఆ చిన్నదాన్ని కూడా దేవుడు పట్టుకుని ఆపేయాలి వాళ్ళే. ఇలాగ ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు, ఆలోచించేవాళ్ళుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దీపము వెలిగి ఉండాలి అంటే అర్థం ఏమిటో తెలుసండి? అంటే చిన్నదే అనుకుంటాం. దీపం అంటే ఆత్మ. మనము రక్షించబడిన వారమై మండింపబడుతూ ఆత్మలో దేవుని ఆత్మచేత నింపబడుతూ దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వారుగా మనం వెలుగు సంబంధులుగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా. కానీ నేను అంటాను, ఆధ్యాత్మికమైన విషయాల్లో నువ్వు అశ్రద్ధ చూపితే ఆ బుద్ధి లేని కన్యకల వలె చాలామంది జీవితాల్లో చీకటి మిగిలి ఉంటుంది. దివిటీలు వెలుగులు లేవు అంటే ఆత్మ చల్లారిపోయింది. నేను అంటాను, ఇంట్లో ఒక్కరోజు నువ్వు దీపం లేకుండా ఉండగలిగితే చూడు, ఉండగలవా? ఒక లైట్ లేకపోతే ఒకరోజు ఒక 2 రోజులు నువ్వు గడుపు చూడు, చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆ ఇల్లంతా చీకటితో ఉంటే ఏది ఎక్కడుందో మనకు అర్థం కాక చాలా తికమకలు పడుతూ, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అండి వెలుగు లేకపోతే. అంటే శారీరకంగా లేకపోతే బాహ్యంగా మనం చూసినప్పుడు ఒక ఇంటిలో దీపం లేకపోతేనే అంత ఇబ్బంది ఉన్నప్పుడు, అన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆత్మీయంగా నువ్వు సచ్చిన వాడి వలే, ఆత్మీయంగా నీ దీపము ఆరిపోయిన దుస్థితిలోనూ ఉంటే దాని విషయంలో శ్రద్ధ చూపొద్దా? మనం దాని విషయంలో శ్రద్ధ చిన్నదని వదిలేద్దామా? దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనము వెలుగుతూ ఉండాలండి. దీపస్తంభం పైన పెట్టిన దీపం వలె మనం వెలుగుతూ అనేకులకు వెలుగునిచ్చేవారుగా మనం ఉండాలి కదా. ఏది వెలుగునివ్వగలదు, ఏది మనం వెలిగించగలదంటే ఆత్మీయమైన జీవితంలో, ఆత్మీయమైన నడవడిలో, ఆత్మీయమైన వాక్యానుసారము నువ్వు జీవించగలిగినప్పుడు మాత్రమే నువ్వు వెలిగి ఉండగలవు, నీ దీపం వెలిగి ఉండగలదు. కానీ కొంతమంది జీవితాల్లో ఆదివారం మాత్రమే బైబిల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు లేరా? అవునండి, దేవుడు కూడా ఏదో ఒక నెలకు ఒకసారి నిన్ను కాపాడతానని ఉత్తప్పుడు వదిలేస్తానంటే నీ దుస్థితి, నీ పరిస్థితి ఏమవుతుంది? అవునండి, ఆయనేమో కునుక్కక
నిద్రించక, కనురెప్పపాటు కూడా ఆయన రెప్ప వేయకుండా నిన్ను కాపాడుతూ ఉండాలి, నిన్ను సంరక్షిస్తూ ఉండాలి. ఒక్కోసారి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను చేయొద్దని చెప్పట్లే, కానీ ఇటువంటి ప్రార్థనలు వింటూ ఉంటున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా నేను పలానా ఊరు వెళ్తున్నాను, నా గృహం చుట్టూ నీ కావలి నుంచు, నీ పరిశుద్ధ దూతలను కావలబెట్టు, నీ కంచెని వేయి. బా ఎంత మంచి ప్రార్థన అండి. దేవుడేమో అహర్నిశలు మనకి కాపుదలు ఇవ్వాలి, మనల్ని కాపాడాలి, మనల్ని సంరక్షించాలి, మన ఆపదల్లోంచి తీసివేయాలి, మన సమస్యలు తీసివేయాలి, వ్యాధుల నుంచి విడిపించాలి. అన్నీ ఆయన ఇరిరామముగా మన కొరకు ఆయన పని చేయాలి. కానీ మనం మాత్రం వారానికి ఒకసారి బైబిల్కున్న దుమ్ము దులిపి బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తాం అండి. ఇదేనా మనం దేవుని పట్ల కలిగి ఉన్న శ్రద్ధ? ఒక్క క్షణమైనా ఆయన విడిచిపెడితే మనం ఏమవుదుమో అని ఓ భక్తుడు పాట కట్టాడు. ప్రియమైన దేవుని, ఒక్క క్షణం కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆయన నిన్ను కాపాడుతూ నిన్ను సంరక్షిస్తూ వస్తున్నాడు కదా. మరి నీవు దేవుని పట్ల ఎంతో విధేయతతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో ఉండవలసిన నీవు ఎంత శ్రద్ధతో కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించే. ఏదండి దేవుని పట్ల నీకున్న శ్రద్ధ? ఏదండి నీకున్న దేవుని పట్ల ఉన్న భయభక్తులేవి? దేవుని బిడ్డలారా, బుద్ధి గల కన్యకులుగా ఉన్నారా, లేక బుద్ధి లేని కన్యకులుగా ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎవరైతే వదిలుతారో, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతకటానికి, నీతిగా బ్రతకటానికి, యథార్థంగా బ్రతకటానికి ఇష్టపడుతూ ఉంటారో, దేవుని సన్నిధిలో అంగలార్చడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో రోధించడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని వాక్యమును ధ్యానించటానికి వారి జీవితాలను అది అర్థం వలె వారిని సరిచేస్తున్నప్పుడు సరిదిద్దబడ్డానికి ఇష్టపడతారో, తప్పకుండా నేను అంటాను, వారు ఆధ్యాత్మికంగా ఎవరైతే ఆసక్తి కలిగిన వారుగా ఉంటారో, వారు శారీరకంగా కూడా లేక బాహ్యంగా కూడా వారు దీవించబడతారని దేవుని వాక్యం స్పష్టపరచబడుతుంది, తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని, అలాగే నేను అంటాను, ఆధ్యాత్మికమైన ప్రార్థన జీవితం, నీతి కలిగిన జీవితం, యథార్థత కలిగిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, సాక్షార్థమైన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మనం వాటి వెనక పరిగెత్తక్కర్లేదు, అవి మన వెనక వస్తూనే ఉంటాయి. వాక్యం ద్వారా చెప్తున్నాను. మనం వాటి కొరకు వెంపర్లు పడక్కర్లేదు. నాకు అది లేదు, ఇది కావాలి అంటాను. నువ్వు నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండు, నీతి కొరకు, యథార్థత కొరకు, వాక్యమును చెబుతున్న వాక్య ప్రకారం బ్రతకట కొరకు నువ్వు ఇష్టపడు. అప్పుడు నీ వెనక తోక ఎలాగైతే కుక్కకు తోక వెనకాల వస్తుందో, ఆశీర్వాదాలు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయి. దేవుని బిడ్డలారా, దావీదుని ఆశీర్వదించటానికి ఒక దైవజనుడు వచ్చాడు కదా. అప్పుడు సమూయేలు వచ్చినప్పుడు దావీదు పరుగులు ఎత్తుకెళ్ళాడా, నన్ను ఆశీర్వదించు బాబు తండ్రిని అడిగాడు. అందరూ అయిపోయారు అంటున్నావు, కానీ వీళ్ళెవరూ కాదు దేవుడు అభిషేకించేవాడు అంటే. కడచాటివాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నప్పుడు దూరం నుంచి ఆ దైవజనుడు చూసి చెప్తాడు కదా, దేవుని ఆత్మ అతనికి ప్రేరేపిస్తూ చెప్తూ ఉంటుంది కదా, ఇదిగో ఇతడే అని. ఇతను పరిగెత్తాడా ఆశీర్వాదం, ఇతను ఎంపర్లాడా అంటే ఆయన ఎంపర్లాడలేదు కదా, దావీదు ఎంపర్లాడలేదు. దావీదు దగ్గరకు ఆ దైవజనుడే వచ్చి, ఇదిగో దేవుడు నిన్ను అభిషేకించమంటున్నాడు, నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు అన్న గొప్ప మాటలు అక్కడ చెప్పబడతాయి.
దేవుని బిడ్డలారా, నిజమండి, నువ్వు నీతి కలిగి ఉంటే, వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే ఒకరోజు దేవుడు గొప్పగా నిన్ను హెచ్చించబోతున్నాడు, గొప్పగా నేను ఆశీర్వదించబడుతున్నాడు. ఒకవేళ నేను అంటాను, నీతిగా బ్రతికి లోకంలో మనం వెలుగులోనికి రాకపోయినా, మేము గొప్ప ప్రాచుర్యం పొందలేకపోయినా, గొప్పవారని మనం అనేకులు మనల్ని ఎంచకపోయినా, నేను అంటాను అండి, అంతకంటే గొప్పగా విలువైన వాడిగా దేవుడు మనల్ని ఎంచుతాడు. ఆయన రాజ్యములో ఆయన కుడిపార్శ్వమున కూర్చునే అర్హతను మనం కలిగి ఉంటామండి. ఇది సరిపోదా మన జీవితానికి? దేవుడి కుడిపార్శ్వం పైన మనం ఆయన సింహాసనం ఎదుట మనం నీతి కలిగిన వారుగా నిలబడతాం. అబ్బా, అది తలుసుకున్నప్పుడు, అంటే అది ఊహించుకుంటున్నప్పుడు, అది ఆలోచిస్తున్నప్పుడు ఎంత దీవెనకరమైన జీవితం. దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక విషయాల్లో అశ్రద్ధ వద్దండి, అశ్రద్ధ వద్దు. ఆరాధన మొదలవుతుంది 9 10:30 11 వెళుతున్నావా? చూడండి, బైబిల్గా అపోస్తుల కార్యంలో చెప్పబడుతుంది. ఏమండి, వారు అక్కడ ఏం జరిగిందంటే, వారు ఇంటింట కూడుకొనుచు, ఇంటింట ప్రార్థన చేయొచ్చు, ఒకరినొకరు ఆత్మ సంబంధమైన పాటల చేత వారు హెచ్చరించుకొనుచు, బుద్ధి చెప్పుకొనుచు వారు ముందుకు సాగుతున్నట్లుగా అపోస్తుల కార్యము మనకి సాక్ష్యం ఇస్తుంది. ఇట్టి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? నేటి జీవితంలో ఉన్నాయా? టైం దొరికితే టీవీ, టైం దొరికితే సెల్ ఫోన్, టైం దొరికితే లోక సంబంధమైన పనికిరాని వాటి కొరకు ఎగిరిపడుతున్నావు తప్ప ఒకరినొకరు బలపరుచుకోవడానికి, ఒకరినొకరు పురుగొలుపుకోవడానికి, ఒకరి నిమిత్తం ఒకరు మోకరించి ప్రార్థించడానికి ఇట్టి పరిస్థితులు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో ఉన్నాయి కదా, నేటి కాలంలో నీ జీవితంలో ఉన్నాయా? అప్పటికప్పుడు సిద్ధపడడం కుదరదండి. అప్పటికప్పుడు ఆధ్యాత్మిక విషయంలో మనము బలపడటం కుదరదండి. అప్పటికప్పుడు అవ్వదామని ముందు నుంచి నీ జీవితాల్లో ఆధ్యాత్మికమైన మంట కలిగిన వారుగా, ఆత్మలో తీవ్రత కలిగిన వారుగా నీవు సరిదిద్దుకుంటూ దేవుని పాదాల దగ్గర నీవు పరిశుద్ధపరచుకుంటూ మార్పు కలిగిన వాడిగా నువ్వు సిద్ధపడితేనే ఆ క్షణంలో నువ్వు ఎత్తబడగలవు. చల్లారిపోయిన దుస్థితిలో నువ్వు ఉండకూడదు. నువ్వు మండింపబడుతున్న వాడిగా ఉండాలి. నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. నువ్వు మండింపబడుతున్న వాడిగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడయ్యా, నీ యందు ఆయన గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఆత్మలో మంట కలిగిన వాడిగా బ్రతికితే, ఆత్మలో తీవ్రత కలిగిన వాడిగా బ్రతికితే, నీతి కొరకు ఆకలి దప్పికలుగా నీలో ఉంటే, దేవుని బిడ్డలారా, తప్పకుండా మనం దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని రాజ్యంలో మనము పాలువారమై మనం బ్రతకగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువారుగా మనం ఉంటున్నామని లేదా? ఇక్కడ చూడండి, ఒక మాట మీకు చెప్పి ముగించేస్తున్నాను. 25వ అధ్యాయంలో బుద్ధి లేని కన్యకలు ఈ విషయాన్ని చూసినప్పుడు ఇందులో ఒక మాట మనకు ఆగబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలా, దేవుడు వాళ్ళకి వచ్చాడు, వాళ్ళకి వస్తారని తెలుసు వాళ్ళకి, అయినా వాళ్ళు అశ్రద్ధ చూపించారు, అయినా వాళ్ళు నిర్లక్ష్యత చూపించారు, వారు ఎత్తబడలేకపోయారు. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో కూడా మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం ఎదగకుండా చేసేది, ఇందాక చెప్పాను కదా, మనకి ఎక్కువ మందిలో మనల్ని ఎదగకుండా చేసేది మన నిద్రే. రెండవది, ఖాళీలెంతగా దేవుని సదిలో గడపలేనంతగా మనము అనేక పనులు పెట్టుకుని మనం ముందుకు సాగటమే. దేవుని బిడ్డలారా, పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుని తర్వాతే పనులా? ఇదొక్కటి మాట చెప్పి ముగించేస్తున్నాను. ఇదొక్కటి నీవు పరీక్షించుకో. దేవుడు తర్వాత పనులా? ఏ పనులు మానకూడదు, మానలేం. నిజమే, నువ్వు బతకాలంటే ఏదో పని చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. కష్టపడాలి, నిజమే.
అయితే నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమై ఉండాలనుకుంటున్నాను. పనులన్నీ అయిపోయిన తర్వాత చివర మిగిలితే దేవుడా, లేక మొదటే దేవుడా తర్వాతే పనులా? ఏది నీ జీవితంలో ఎలాగుంది నీ జీవితం? చాలామంది ఈ ప్రశ్నకు జవాబు వాళ్ళ హృదయం చెప్పేస్తూ ఉంటుంది. అన్నా నీ జీవితం ఎలాగుందంటే అన్నిటికంటే ముందు ప్రాముఖ్యత దేవుడికి కాదు, నీ జీవితంలో పనులకే. అన్ని పనులు అయిపోయిన తర్వాత మిగిలితే, కుదిరితే, వీలుంటే దేవుడు అన్న పరిస్థితిలో ఉన్నావని చెప్పి నీ హృదయం నీకు ఈ వాక్యం వింటున్నప్పుడే నీకు చెప్తూ ఉంటుంది. దాన్ని మార్చుకుందామా? దేవుని సన్నిధిలో దేవుని తర్వాతే నా పనులు. నేను ఒక భక్తుడి గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆయన అంటాడు, నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి అంటాడు. నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి, అయితే మొదటి 3 గంటలు లేకపోతే మొదటి కొంత సమయం దేవుని సన్నిధిలో నేను గడపకపోతే ఆ రోజు సాతానుదే జయమవుతుంది అంటాడు. దేవుని బిడ్డలారా, నేను గడపకుండా ఉండలేను అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎన్నో పనులు ఉన్నాయి, తీరిక లేదు, కానీ అయినప్పటికీ నేను మొదటి కొన్ని గంటలు కొంత సమయం దేవుడి సన్నిధిలో గడపకపోతే ఆ రోజు నేను విజయాన్ని పొందుకోలేదు అన్నాడు. దేవుని పట్ల అశ్రద్ధను విడిచిపెట్టు, శ్రద్ధ కలిగిన వాడిగా బుద్ధి గల కన్యకలను పోలి మనం సిద్ధపాటు కలిగి ఎప్పుడో చూద్దాం అనుకోవద్దు. దేవుని రాకడ బహు సమీపమైంది. అది నేడో రేపో అది బహు దగ్గర పడింది. సిద్ధపాటు కలిగి, రోషం కలిగి, ఆత్మీయలో బలము కలిగిన వారుగా మీరుండాలని ప్రభు పేరట కోరుతున్నాను. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. అవునయ్యా, ఈనాటి కాలంలో చాలామంది ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎంతో అశ్రద్ధ, ప్రార్థన చేసే విషయంలో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో ప్రభువా ఎంతో అశ్రద్ధ నాయన. నాయనాటి వారిని సరిదిద్దు నాయన. నిజమే, కొన్నిసార్లు నిద్రమొత్తి కలిగిన వారుగా, నిజమే నాయన, నీలో ఎదగకుండా ప్రభువా మేము ఆధ్యాత్మికమైన సిద్ధపాటు లేకుండా ఉన్నవారుగా ఉన్నామేమో. దేవా, మమ్మల్ని సరిచేయి నాయన. ఆత్మీయతలో ప్రభా మండింపబడుతున్న వారుగా దేవాని అద్భుతమైన కార్యాలు చేయండి దేవా. నిజమే, చాలా విషయాల్లో మేము అశ్రద్ధ చూపుతున్నామేమో నాయన, చూపుతున్నాం తండ్రి. అశ్రద్ధను విడిచిపెట్టి శ్రద్ధ కలిగిన నీ వైపు నడిచే కృపా భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో నేటి నుండి వారు పురుగొల్పండి. వారు ఆధ్యాత్మికమైన విషయాల్లో అశ్రద్ధను విడిచి శ్రద్ధ కలిగి జీవించడానికి నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీకు ఏ అవసరత ఉన్నా, ప్రార్థన అవసరత, తప్పక మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ఫోన్ చేయడానికి మీకు అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీతో ఒకవేళ మీ సమస్యలు, ప్రార్థన అవసరత అయితే మిమ్మల్ని కలిసి ప్రార్థన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించాలి. మా ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.